హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ మన కబ్జీ పోతున్నాయి బండి లోడ్ చేసి పెట్టుకున్నా. క్యాంప్ కానీ ఉన్నాయి, ఇదే మా క్యాంపు. అక్కడ బస్సు ఉన్నది. పొద్దున పోతున్నా ఇలా కబ్జీ పోతున్నా. ఓకే ఫ్రెండ్స్, కబ్జీకి అయితే పోతున్నా. అందరికీ కబ్జీ పోతున్నా. మరో నెల ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మరో నెలలు ఉంటే కబ్జీలో కానీ నరియా అటు అలలోయ కోయడ్ బార్డర్కు ఏమైనా ఉంటే మనలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, పోదాం మరియా. ఎందుకు అంటే బాగా స్పీడ్ ఎందుకు పోతున్నా అంటే మనకు అక్కడ 2 డెలివరీలు ఇవ్వాలి, 2 కస్టమర్లు ఉన్నారు. అందుకే వాడు ఒకరు బంద్ చేస్తారు, ఇది ఒకడేమో ఇక్కడ ఉన్నాడు కోయడ్ బార్డర్ పని చేస్తున్నాడు. ఆడ వచ్చేవరకు లేట్ అవుతుంది, అందుకోసం కొడుతున్నా. ఇక మరి అట్లా కొట్టకపోతే మనం ఎరలేం, మళ్ళీ ఇంటికి రాలేము. ఏ టైం అయితే మనకు అట్లా అంటే కెమెరాలు చూసుకుంటే కొడుతున్నా. ఏం పర్వాలేదు, ఇటు బండ్లు ఎక్కువ నడవయి, తక్కువ నడితే అన్నట్టు. ఈ రోడ్లు అయితే కబ్జీ కాచిన రోల్ దించాలి. ఇక్కడ ఈ బిల్డింగు, ఆ బిల్డింగ్కి దించాలి. మీదికి రావడుతున్నాడు కిరణ్తో, మరి అది ఇంకా రాలేదు. నేను అయితే ఫోన్ చేసిన ఆయనకు ఇంకా రాలే. అత్తున్నా అన్నాడు, ఇంకా రాలేదు. 2 గంటలు నేను ఇక్కడ వెయిట్ చేయబట్టి. ఇదే బిల్డింగు, దాని మీదికి రావడుతున్నాడు కిరణ్ వాడి. 2 తబ్లేలు తెచ్చిన. పొద్దున వచ్చిన చెప్పినాగా మీకు నేను, పొద్దున పోతున్నా అని కబ్జీ వచ్చిన. కోయట్ రోడ్ అగో, ఇంకొంచెం పోతే అదే ఇక కోయట్ రోడ్ బార్డరు. ఇండ్లు మాత్రం కడతారంటే ఇక్కడ కొట్టాలు కడతారు ఇండ్లు. స్టూడియో కొట్టాలు కడతారు. వాడి తక్కువ రేటు కదా వాళ్ళకు, ఇక్కడ తక్కువ వస్తాయి. కానీ పైసా సంపాదించాలంటే కూడా కష్టమే. ఇంకా రాలేదు, ఇది దించిపోవాలి ఇక ఈ బిల్డింగ్ మీదకి. అంతా ఒక్కంది ఇది. ఇక ఈ రోలు దించిపోవాలి. రోలు 3 బకెట్లు ఉన్నాయి ఇలా, 3 బకెట్లు ఉన్నాయి. ఎవరి బిల్స్ ఈ 2 తబ్లియాలు రోలు దించిపోవాలి. వేరే కాడ దించాల్సిన డ్రమ్ములు అవన్నీ, కానీ వీడు ఇంకా రాలేదు. మరి టైం బాగానే అవుతుంది. పిత్తరపొట్టి వీడు రూపాయి ఇచ్చాడు కాదు, కానీ అత్తానంటాడు. ఎందుకంటే ఇస్తారు ఒక్కొక్కరు 20-30 రూపాయలు 10 రూపాయలు ఇట్లా ఇస్తారు. నో డోంట్ కేర్, ఏం కాదు. కానీ వీడు మా ఇస్తాడు, వస్తే చెప్పలేం. అమ్మయ్యా, కిరణ్ అయితే వచ్చింది. ఇక తీస్తాడు, ఇలా ఆడతాడు. బెల్ట్ తీస్తాడు. కిరణ్ వచ్చింది, ఇలా ఆడతాడు. పైకి చూపిస్తా. కస్టమర్ ఇంకా రాలేదు, ఇంకా రాలే. ఈ బిల్డింగ్ ఎక్కియాలి మొత్తం. खाना बाद में खाएंगे, खाना बाद में, पहला काम होने दे. बाद में खाएंगे भाई. सुबह मैं खाना कुछ नहीं खाया, तुम आओ खाना खाओ. तू खाना खा, हम उठाएंगे बस. ये उठा दिया बस. तुम उधर आओ भाई, खाना खाओ भाई. पूरा आदमी एक जगह में खाना पकड़ा. तुम आओ भाई, क्या करने के लिए? तुम इधर मेरा देश में आया, तुम आओ. నా ఊరికి వచ్చినావు అనక నా దేశానికి వచ్చినావు అంటాడు. వానికి సరిగా రాదు హిందీ బాగా, మన కేరళలో. నాకేమో లేట్ అవుతుంది, ఆయనేమో అన్నం తిన్నాకనే పని చేద్దాం అంటుడు. మన ఇండియానే, కేరళ ఆయనే. ఆయనకి వేసుకొచ్చిన రోలు కసిదారా. అన్నా పైకి లా. ఓకే ఓకే. भाई इधर देखो. भाई का है ये भाई का है पूरा. ये आज उतर रहा है, खाना पीना खिला देता है मेरे पास.
ఓకే ఇప్పుడు 30 రూపాయలు ఇచ్చాడు. 30 రూపాయలు ఇచ్చి సారీ అన్న లేట్ అయినందుకు అని అంటుండే. ఏం మరి 30 మరి అందరు ఇయ్యరు కదా. మీరు చూసారు కదా ఎన్ని గంటలకు వెళ్ళి నేను అన్నది పొద్దున చుట్టూరు కదా అట్లా అట్లుంటుంది నా పరిస్థితి. అన్నం లేదు మన లేదు ఇట్లా పైసలు ఇక మనకేమో 30 రూపాయలు వేరే ఇచ్చిండు విన్నావా. ఇగో ఈ 30 రూపాయలు మనకు వేరే ఇచ్చిండు అన్నం తినవని. ఇక కంపెనీ పైసలు ఇప్పుడు డెలివరీకి పోయినప్పుడు నేను ఇంకో వీడియోగా చెప్పాగా పలానా డ్రైవర్ పైసలు పట్టుకుని పోయింది అని. అవి ఆకాల నుంచి కొద్దిగా స్టిక్ అయిపోయింది. ఇక కంపెనీ పైసలు ఇచ్చేటప్పుడు మనకు 20-30 రూపాయలు కస్టమర్ ఇస్తాడు, 10-20 అన్నం తినవని విన్నావా. ఇగో అటువంటి పైసలు ఇచ్చేటుంటే ఒకట్లా 10-20 ఎక్కువ ఇస్తారు అన్నట్టు విన్నావా. అవి అట్లా ఇక నేను ఇలా గంట వెయిట్ చేసాను కాబట్టి వాడు ఒక 30 రూపాయలు అన్నం తమ్మి అని చెప్పించాడు. ఏతాం మరి అది దించగా ఇవ్వకపోతే చేసేదే ఉన్నది అడిగాతాం. అవి అందుకోసమే విన్నారా. ఓకే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అన్నా అట్లుంటుంది పరిస్థితి. Ya baby, roba, roba. Roba jadi pasang, roba. ఎందుకంటే వాడు ఇచ్చాడు ఇక పైసలు 30 రూపాయలు ఇచ్చాడు. ఒక రూపాయి తింటా 15 రూపాయలు, ఇంకా 15 రూపాయలు మిగులుతాయి. అందుకే ఇక తినిపోతుంది మళ్ళా. అప్పుడు రోబా ఆగ్యా, रोबा आ गया भाई रोबा. रोबा तो आ गया. ఇటు కబ్జికాయ కొంచెం వర్షం పడుతుంది, ఇటేమో దమ్మమాట లేదు. కడుపు మాత్రం బాగా కాలుతుందన్న, మస్తు కాలుతుంది. అందుకే తింటున్నా. ఇక ఏం చేస్తాం చూడిగో రోబా ఇలా పప్పు వేసిండు ఇంత. ఇవాళ అయితే చాలా నైట్ అయిపోయింది, వర్షం పడ్డది ఇటు కబ్జీలా. అంత కొట్టుకొచ్చినా కానీ వర్షం పడ్డది. మళ్ళీ కబ్జీలా ఇటు అటేమో లేదు దమ్మంకి. ఈ కబ్జీలా వర్షం పడింది బాగా. అది అక్కడికి పోయి నో ఎంట్రీ ఉండే, ఇక వేరే కాడ నుంచి వెళ్ళి అది దించి ఇగో ఇప్పుడు వెళ్తున్నాం. మరి ఏస్తాం పరిస్థితి గట్లున్నది. కెమెరాలు కొడుతున్నాయి. ఇంటికి పోయేవారు బాగాలేట్ అయితే ఇప్పుడు. ఇక ఈ నైట్ పూట ఎందుకంటే 8 పోవాలి, ఇక 80 పోవాలి. 80 కంటే ఎక్కువ పోయినా ఇంకొక పాయింట్ కూడా బాస్ కెమెరా కొట్టేస్తుంది. కెమెరా కొడుతుంది ఇక 150 రూపాయలు బొక్క. ఇప్పుడు ఎక్కువైనాయి మళ్ళా. అందుకోసం ఇక 80 పోతుంది. ఇక అయినా లేట్ అయ్యాపాయ్ పొద్దుంతా అంటే చూసుకుంటాము. ఇక మనకు మొబైల్లో పెట్టుకుందామంటే కెమెరా యాప్ ఉంటుంది, చెప్తే మన కెమెరా ఎక్కడ ఉంది అన్నది. కానీ ఇక మనం మొబైల్లో పెట్టుకొని ఇవన్నీ చూసుకునే వరకు మన కళ్ళు కనబడుతున్నాయి. ఇక మన కళ్ళు పని చేయకపోతే వేరు. అందుకోసం ఇక నైట్ అంటే అయ్యాపాయ లేడు అని మెల్ల అవుతున్నాం. కబ్జీ నుంచి వచ్చి ఇగో ఇంత టైం అయిపోయింది. కబ్జీ నుంచి వచ్చి ఇవన్నీ తెచ్చుకున్నాయి. ఇక రాత్రి 11:30 అవుతుంది. ఇప్పుడు తెచ్చుకున్నాం. మరి మళ్ళీ ఆకలి అయితే ఏం చేయాలని చెప్పి అనుకోనని తీసుకొచ్చుకున్నా. ఇక ఈ రాత్రి అనుకొని తిని చేసుకున్నా అంటే వల్ల కాదని 11:30 అయింది కదా తెచ్చుకున్నా. రోబా తెచ్చుకున్నా అంటే ఇక్కడ కెప్సా రోబా తెచ్చుకున్నా 13 రూపాయలు. ఓకేనా. తిని అయితే మళ్ళీ అనుకోండి ఏం చేస్తాం మరి పరిస్థితి గట్టుంది. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసినప్పుడు ప్లీజ్ దయచేసి నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే. ఈ లాస్ట్కి అయితే నేను వాయిస్ మెసేజ్ ఇస్తున్నా అన్న, ప్లీజ్